హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి అందరి గుడ్ న్యూస్. సో మనకి ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసి నోటిఫికేషన్తో పాటు మనకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ చేశారనమాట. సో వీటికి సంబంధించి మనకి రీసెంట్గా ఏపీ ఎంసెట్ 2024 అని చెప్పేసి న్యూ సైట్ కూడా మనకి స్టార్ట్ చేశారు. సో ఆ సైట్లో మనకి ఎంసెట్ 2024కి సంబంధించి కంప్లీట్గా మనకి ప్రతి డీటెయిల్ కూడా మనకి అందులో ఇచ్చారనమాట. సో ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఇంకా అమౌంట్ ఎలా పే చేయాలి, ఇంకా వీటితో పాటు మనకి ఎంసెట్ 2024కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి ఇచ్చారని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే ముందుగా మీరందరూ కూడా గూగుల్లోకి వెళ్ళి ఏపీ ఎంసెట్ 2024 అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే డైరెక్ట్గా ఇలా కనిపిస్తుంది అనమాట, ఏపీ ఎంసెట్ 2024 అని చెప్పేసి. సో అక్కడ క్లిక్ చేస్తే మనకి సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో సైట్లో మనకి డైరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ స్టెప్ వైజ్గా మనకి అప్లికేషన్కి సంబంధించి మనకైతే ఇక్కడ లింక్స్ అనేవి ఉంటాయన్నమాట. అలానే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అని కనిపిస్తుంది కదా, సో అక్కడ క్లిక్ చేస్తే మనకి ఎంసెట్ 2024కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. సో ఒకసారి మన డేట్స్ చూసుకుంటే ముందుగా మనం నోటిఫికేషన్ చూసుకుంటే మనకి నోటిఫికేషన్ వచ్చేసి 11th March రిలీజ్ చేశారనమాట. సో ఇంకా నోటిఫికేషన్ తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 12th March నుంచి స్టార్ట్ చేశారు. సో దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 15th April అనమాట. సో ఈ 15th April వరకు కూడా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీ 500 రూపీస్తో మీరు 30 April వరకు చేసుకోవచ్చు. సో విత్ 1000తో మీరు 5th May వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలానే మీ అప్లికేషన్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే, అంటే మీ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ డాక్యుమెంట్స్ కావచ్చు, ఏమైనా ఎర్రర్స్ ఉంటే దానికి సంబంధించి మీరు 4th May నుంచి 6th May వరకు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. విత్ 5000 లేట్ ఫీతో వచ్చేసి మీరు 10th May వరకు చేసుకోవచ్చు అనమాట. విత్ 10,000 లేట్ ఫీతో వచ్చేసి మీరు 12th May వరకు మీరు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి ఎంసెట్ 2024కి సంబంధించి హాల్ టికెట్లు వచ్చేసి మనకి 7th May నుంచి మనకి రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ వచ్చేసి ఎంపీసీ వాళ్ళకు వచ్చేసి, అంటే ఇంజనీరింగ్ వాళ్ళకు వచ్చేసి 13th May నుంచి 16th May వరకు జరుగుతుందన్నమాట. ఇంకా బైపీసీ వాళ్ళకి, అంటే అగ్రికల్చర్ ఇంకా ఫార్మసీకి సంబంధించి మనకి 17th May నుంచి 19th May వరకు అయితే ఎగ్జామ్ జరుగుతుందన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఎంసెట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. సో మీరు ఎంసెట్కి అప్లై చేసే ముందు డేట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా గమనించి వీటి ప్రకారం మీరు అప్లై చేసుకోవడం మంచిదన్నమాట. సో ఇప్పుడు మన మొబైల్లోనే ఎంసెట్కి ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుందాం. సో ఒకవేళ మీరు మొబైల్లో చేసుకోగలిగితే మాత్రం మీరు మొబైల్లో చేసుకోండి. సో లేదంటే నెట్ సెంటర్ దగ్గర వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనకి స్టెప్ 1 కనిపిస్తుంది కదా, సో అక్కడ క్లిక్ చేసి ఇందులో మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంకా ఫీ పేమెంట్ అని చెప్పేసి ఉందన్నమాట. సో అక్కడ క్లిక్ చేస్తే మనకి మొత్తం నోట్తో పాటు మొత్తం ఇంజనీరింగ్ వాళ్ళకి కావచ్చు, అగ్రికల్చర్ వాళ్ళకి కావచ్చు, ఫార్మసీ వాళ్ళకి, బీఎస్సీ నర్సింగ్, సో అందరికీ కూడా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. సో వాటిని ఫాలో అప్ అయ్యి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫౌండ్ ఎలిజిబుల్ అని చెప్పేసి. సో అక్కడ మీరు టిక్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత స్టెప్లో మీరు వచ్చేసి మీ ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ క్యాండిడేట్స్ ఫుల్ నేమ్, అంటే మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. సో దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇంకా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ మ్యాక్సిమం ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా సెల్ఫ్ అని చెప్పేసి, సో ఆ సెల్ఫ్ అని క్లిక్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి చేసి దాని తర్వాత ఇక్కడ స్ట్రీమ్ అని కనిపిస్తుంది కదా, సో అక్కడ మీరు ఇంజనీరింగ్ లేదంటే ఫార్మసీ అయితే అదే క్లిక్ చేయండి. లేదు మీరు బైపీసీ వాళ్ళైతే అగ్రికల్చర్, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ క్లిక్ చేయండి. లేదు మీకు రెండు కావాలనుకుంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. సో దీని తర్వాత మీరు మీ కేటగిరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఓసీనా, బీసీఏనా, బీనా, సీనా, డీనా, ఈనా, ఇంకా లేదంటే ఎస్సీ, ఎస్టీ. సో ఇందులో మీ కేటగిరీ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని బట్టి మనకి ఫీజు అనేది మారుతుంది. కాబట్టి ఈ స్టెప్ తర్వాత మీరు ఫైనల్గా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా మీరు చేయండి. సో ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే డెబిట్ కార్డ్ ఇంకా క్రెడిట్ కార్డ్ అయితే అవి సెలెక్ట్ చేసుకోండి. సో వాడిని బట్టి అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఇవి ఎంటర్ చేసిన తర్వాత మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోతే మీకు ఆటోమేటిక్గా పేమెంట్ ఐడి వస్తుంది అనమాట. పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ కూడా వస్తుందన్నమాట. సో ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇవి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ స్టెప్లో మీ అప్లికేషన్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ స్టెప్ 2లో మీరు మీ హాల్ టికెట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు పే చేసిన అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా సెండ్ అయిందా లేదని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మీరు డైరెక్ట్గా స్టెప్ 3కి వెళ్ళి మీ అప్లికేషన్ మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా అప్లికేషన్ ఫిల్అప్ చేయాలో చూసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా మీకు సంబంధించిన డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయన్నమాట.
మీకు సంబంధించి మీ నేమ్ కావచ్చు, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, సో అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా కొన్ని ఆటోమేటిక్గా అక్కడ వస్తాయన్నమాట. సో ఇవి కాకుండా మీకు అక్కడ అడిషనల్గా ఏం అడుగుతారో సో మీరు అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మీ పేరెంట్స్ ఇన్కమ్ అనేది పర్ ఇయర్ ఎంత ఉందో మీరు అది జాగ్రత్త ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే బిలో 1 lakh కావచ్చు, లేదంటే అబవ్ 1 lakh కావచ్చు, లేదా ఇంకా అబౌవ్ 2 lakhs కావచ్చు, బిలో 8 lakhs కావచ్చు. ఇంకా ఇవి అన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది మీ సర్టిఫికేట్లో. సో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. సో దీన్ని బట్టి మీరు ఇది కరెక్ట్ ఎంటర్ చేస్తే సో మీరు రేపొద్దున మీరు ఎంసెట్ క్వాలిఫై అయిపోతే మీకు అక్కడ రీయింబర్స్మెంట్ అనేది కరెక్ట్గా రావచ్చు అనమాట. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మీరు మీ కేటగిరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఎంటర్ చేసి మీ కేటగిరీకి సంబంధించి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో ఆ నెంబర్ మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఓసీ వాళ్ళైతే మీరు మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. ఇవి కాకుండా మీకు ఏమైనా స్పెషల్ కేటగిరీ అంటే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉంటే సో మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఎన్సీఎస్ కావచ్చు, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ కావచ్చు, స్పోర్ట్స్ ఇంకా గేమ్స్ కావచ్చు. సో ఈ విధంగా మీకు ఏదైనా స్పెషల్ రిజర్వేషన్ ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. వీటి తర్వాత మీరు క్యాండిడేట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అందులో మీ బ్యాంక్ అకౌంట్ నేమ్ ఎలా ఉంటుందో దాంతోపాటు మీ నేమ్ ఎంటర్ చేసి మీ అకౌంట్ నెంబర్, మీ ఐఎఫ్ఎస్ కూడా ఎంటర్ చేయాలి. వీటి తర్వాత మీ ప్రజెంట్ అడ్రస్ ఉంటుందన్నమాట. సో మీ అడ్రస్ వచ్చి ఆటోమేటిక్గా అక్కడ వచ్చేసి ఉంటుంది కాబట్టి ఒకవేళ లేకుండా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్గా అయితే వచ్చి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. సేమ్ ఈ అడ్రస్ లాగానే మీరు మీ పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి. సో అక్కడ అంటే మీరు ఏ ఎగ్జామ్ క్వాలిఫై మీరు ఇప్పుడు ఎంసెట్ రాస్తారని చెప్పేసి మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ రెగ్యులరా, లేదంటే వొకేషనలా, ఇంకా డిప్లొమా, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఆర్జేయుకేటి, ఏపీఓఎస్ఎస్, ఎన్ఐఓఎస్, అదర్స్ అనమాట. సో వీటిలో మీరు ఏ ఎగ్జామ్ అంటే ఏ ఎగ్జామినేషన్ మీరు క్వాలిఫై వచ్చి ఉంటారో సో మీరు అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటి తర్వాత మీరు ఇంటర్లో ఎంపీసీనా, లేదంటే బైపీసీనా, ఎంబైపీసీనా, వొకేషనలా అది సెలెక్ట్ చేయండి. ఇక వీటి తర్వాత మీకు ఎగ్జామినేషన్ అనేది ఏ లాంగ్వేజ్లో కావాలంటే మీడియం ఆఫ్ ఎగ్జామ్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ అంటే వీటిలో ఏదో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్లో మీ 10th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మీ మంత్ ఆఫ్ పాసింగ్, ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటితో పాటు మీరు 10th క్లాస్ చదివింది అర్బన్ ఏరియా లేదంటే రూరల్ ఏరియాని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వీటి తర్వాత మీరు 6th క్లాస్ నుంచి 10th వరకు ఎక్కడ చదివారు ఈ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వీటికి సంబంధించి మీరు మీ స్టడీ సర్టిఫికేట్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారో చూసుకుంటే సో మీ క్లాస్ 6th నుంచి క్లాస్ 10th వరకు సో ఏ జిల్లాలో చదివారు, సో ఇంకా మీ స్కూల్ యొక్క ప్లేస్ ఆర్ విలేజ్ ఎక్కడ ఉంది, మీ స్కూల్ నేమ్ ఏంటి, సో మీరు ఏ ఇయర్లో ఆ పర్టికులర్ క్లాస్ మీరు పాస్ అయ్యారో సో ఇవైతే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో మీరు మీ ఇంటర్ డీటెయిల్స్ కూడా సేమ్ ఇలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ ఎక్కడ చదివారు, అలానే మీ ఇంటర్ కాలేజ్ యొక్క ప్లేస్ ఎక్కడ ఉంది, మీ ఇంకా కాలేజ్ నేమ్ ఏంటి, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు సో ఇవైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ లోకల్ ఏరియా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏయూ అయితే ఏయూ సెలెక్ట్ చేసుకోవాలి, లేదు ఎస్వీ అయితే మీరు ఎస్వీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్లో డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఇంటర్నెస్ట్ ఉందన్నమాట. అక్కడ మీరు ఎంపీసీ అయితే మీ ఎంపీసీ ఎగ్జామ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, బైపీసీ అయితే మీరు బైపీసీ ఎగ్జామ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటి తర్వాత మీ టెస్ట్ సెంటర్ మీరు ప్రిఫరెన్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటారో మీరు ఆ సెంటర్లో మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వీటి తర్వాత ఇక్కడ లాస్ట్లో కనిపిస్తుంది కదా ఫోటో అండ్ సిగ్నేచర్ అని చెప్పేసి, అక్కడ మీ ప్రజెంట్ డీటెయిల్డ్ ఫోటోగ్రాఫ్ ఎంటర్ చేసి సో దాంతోపాటు మీరు ఒక వైట్ పేపర్లో మీ సిగ్నేచర్ డీటెయిల్గా మీ 10th క్లాస్ మార్క్స్ మెమరీ ఎలా ఉందో సో అలా మీరు మీ సిగ్నేచర్ రాసి మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఫోటో తీసి. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు మీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ కనిపిస్తుందో కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మళ్ళీ ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మోడిఫై అని చెప్పేసి ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేసి మీరు మళ్ళీ మీ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు. లేదా అవసరం లేదనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ కన్ఫర్మ్ చేయొచ్చు అనమాట. సో కన్ఫర్మ్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. మీ ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుందన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఆ నెంబర్ని మీరు రెగ్యులర్ చెక్ చేస్తూ ఉంటే అంటే దాని ద్వారా మీరు మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి మీకు మీరే మొబైల్ అప్లై చేసుకోవాలనుకున్నా లేదా మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవాలన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, డేట్స్ ఎప్పుడు ఇచ్చారు మనకి,
ఇంకా ఏ డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, సో వీటికి సంబంధించి అప్డేట్ అనమాట. ఇంకా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.